ప్రభు స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ గానాములు మీ అందరికి శుభములు, దైవాశీస్సులు. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతించుకుందాం. గడిచిన 2 ఎపిసోడ్లలో అపవాది యొక్క రాజ్యాన్ని గురించి, దేవుని యొక్క రాజ్యాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ప్రభు యొక్క విజయం మీద నిలబడి మనం అపవాది చేసే నేరారోపణ గట్టిగా ఎదుర్కోవాలని స్పష్టంగా మీకు చెప్పడం జరిగింది. అదే యేసయ్య రక్తము ప్లస్ మనం ఇచ్చే సాక్ష్యము. యేసయ్య రక్తం ద్వారా నేను విమోచించబడ్డాను, అదే మాట మనం పలకాలి. అపవాదితో ఖచ్చితంగా ఓడిపోతాడు. ఎందుకంటే ముందే ఓడిపోయి ఉన్నాడు. ముందే దేవుడు ప్రధానుల్ని, అధికారుల్ని, సైతాన్ని పూర్తిగా ఓడించేసేసాడు. ఇది మర్చిపోవద్దని కూడా మీకు జ్ఞాపకం చేశా. అయితే దేవుని ప్రతినిధులుగా మనం సాతానుడి చేత ఏర్పరచబడి దిట్టంగా, చక్కగా, క్రమంగా, ఉన్నతంగా ఏర్పరచబడిన విరుద్ధ రాజ్యమైన సైతాన్ రాజ్యంతో, అదృశ్యంగా ఉన్న అశరీరుల రాజ్యంతో, అశరీరుల జీవులతో మనం పోరాడుతున్నాం. ఈ కనబడే కాదు. దానియేలు గారు ప్రార్థన చేస్తుంటే ప్రార్థన వెంటనే పరలోకి వెళ్ళిపోయింది. కానీ 21 రోజులు జవాబు రాలా. ఈ మధ్యలో మిఖాయేలు దూత పారసీక రాజులతోనూ గ్రీకు రాజులతో యుద్ధం చేసినట్టుగా రాయబడి ఉంటది. అంటే ఆ విషయాలన్నింటినీ మాటల రూపంలో తెలియజేస్తాను. మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు జవాబు వెంటనే రాకపోతే దేవుడు వినలేదు అనుకుంటాం. ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహం ఈ ప్రార్థనలు అడ్డగిస్తాయి. దానియేలు గారు పరిశుద్ధుడు, నెంబర్ 1 పరిశుద్ధుడు. ఇర్మియా గ్రంథం చదువుచుండగా జరిగిన సంభవం ఏంటంటే 70 రోజులు దేవుడు విధించిన చెర పూర్తి అయిపోయింది అని చదివారు. వెంటనే ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి, అయ్యా మేము మా పితరులు నీకు విరోధంగా నిదుట అసహ్యంగా పాపం చేశామయ్యా, దయతో క్షమించిన ఆయనని పితరుల పాపాన్ని, రాజులు చేసిన పాపాన్ని, అధికారులు చేసిన పాపాన్ని ఒప్పుకుంటూ వాగ్దానాలను జ్ఞాపకం చేసి ప్రార్థన చేశాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మొత్తం మొదటి నుంచి మీరు చూడండి. మేము ఈ కీడు అనుభవించడానికి కారణం 13వ వచనంలో మోషే ధర్మశాస్త్రం రాసిన కీడు అంతా మాకు సంభవించడం మేము మా చెడుతనం మానుకొనకపోతిమి. ధర్మశాస్త్రంలో రాయబడిన కీడంతా సంభవించినా మేము మా చెడుతనం మానుకోలేదు. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను మేము సమాధానపరచుకోలేకపోయాము. ఇప్పుడు దానియేలు గారు పరిశుద్ధుడు, కానీ ఇజ్రాయేల్ జాతి పాపం మొత్తాన్ని ఒప్పుకుంటున్నాడు. ఏమని? ఇంత కీడొచ్చినా కానీ పాపం మానుకోలేదయ్యా మేము. చాలామంది ఈ దినాల్లో చాలామంది పాపం పాపమే, ప్రార్థన ప్రార్థనే, పాపం పాపమే, పాటల పాటలే, పాపం పాపమే, వాక్యం వాక్యమే. సాతాను చేత నడిపించబడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు రాజ్యం నుండి మనం చీడ పురుగులు అని పోయిన ఎపిసోడ్లో మీకు జ్ఞాపకం చేశాను. మీరున్నారో లేదో నేనున్నా. ఒకప్పుడు దేవుని బిడ్డగా పేరు పెట్టుకుని నేనున్నా. దేవుని రాజ్యంలో యేసయ్య దగ్గర తీర్పు దిన నిలబడినప్పుడు ఈ మాట నన్ను అనలేరు ప్రభు. ఎందుకంటే వినుచున్న మీకు తెలియదుగా. ఈ వయసును బట్టి, ఈ పద్ధతులను బట్టి పెద్ద ఆయన అనుకుంటారు. సావబోయేదాకా మనల్ని మనం నమ్మకూడదు, గుర్తుపెట్టుకోండి. చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా మన ప్రాణం పోయేంత వరకు అపవాది శోధిస్తూనే ఉంటాడు. పోరాటం జరుగుతూనే ఉంటుంది. మన మానసిక సంఘర్షణ, మానసిక యుద్ధంలో, మానసిక రాజ్యంలో మందే పై చేయి. కారణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు గెలిచారు కనుక. ఆయన ప్రార్థన చేస్తామంటే ఇంత పరిశుద్ధుడు జవాబు కోసం 21 రోజులు పట్టింది. అక్కడ యుద్ధం జరిగినట్టుగా ఉంది. అది పాత నిబంధన. కొత్త నిబంధనలో యేసయ్య రక్తం ఈ అడ్డాలు తొలగించింది. కానీ మనలో పాపం ఉన్నప్పుడు మన ప్రార్థనకి అభ్యంతరాలు కలుగుతాయి. పాపంలో ఉన్న కొన్నిసార్లు ప్రభు కరుణిస్తాడు, దయ చూపిస్తాడు. తీవ్రతలోకి వచ్చినప్పుడు మనసు ఎక్కిస్తాడు. ఎముకల్లో ఏడతెగ నిప్పులు కలిగిస్తాడు. ఖడ్గం వాత పడకుండా తప్పిస్తాడు. కానీ వ్యాధి చేత మంత్రం ఎక్కిస్తాడు, ఎముకలు ఇరగొడతాడు. యోబు గ్రంథం 33వ అధ్యాయంలో ఈ మాటలుండి దయచేసి మీరు తర్వాత చూడండి. కాబట్టి క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో దానియేలు గారికి లేని ప్లస్, మనకున్న ప్లస్ ఏంటంటే యేసయ్య రక్తం. యేసయ్య జయించాడు గనక, యేసయ్య జయం పొందాడు గనక మనము జయించేము. మనం ఓడిపోలా అంటే నువ్వు ఇప్పుడు వస్తూ ఓడిపోయావు, కానీ ఓడిపోలా, నువ్వు గెలిచావు. అదేంటే కనపడుతుందిగా ఓడిపోయినట్టుగా? అవును, నీకు కనపడేది సత్యం కాదు. యేసుక్రీస్తు వారు జయించిన జయం సత్యం. ఇది మనం నమ్మకుండా అపవాది గుడ్డితనం కలుగు చేస్తాడని పోయిన ఎపిసోడ్లో మీకు చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఈ పోరాటం జరిగే మానవ జాతి మనస్సులో సువార్త అంగీకరించకుండా మానవ జాతికి ఆయా ఖండాలను బట్టి, ఆ దేశాలను బట్టి, ఆ ప్రాంతాలను బట్టి కూడా దుర్గాలు, అడ్డుగోడలు, కోటలు నిర్మించి వాడు మనుషులందరినీ స్వాధీనపరుచుకున్నాడని మీకు జ్ఞాపకం చేశాను. వాటిని పడగొట్టే బాధ్యత, ఆ కోట గోడలను కూలగొట్టే బాధ్యత, ఆ కోట గోడల్లో ఉన్న ఈ యొక్క దుష్ట
దురభిప్రాయాల్లో ఉన్న, దురభిమానంలో ఉన్న, ముందే ఎంచుకున్న అభిప్రాయాల్లో ఉన్న వాళ్ళని విడిపించి బయటికి తీసుకొచ్చే పరిచర్య మనకు అప్పగించాడు. కాబట్టి మీరు వెళ్ళి, నేను జయించాను గనక, నాకు పరలోకమందును భూమి మీద సర్వాధికారం ఉంది కనుక మీరు వెళ్ళి నాకు సర్వలోకాన్ని సువార్త ప్రకటించి శిష్యులుగా చేయమన్నాడు. సువార్త ప్రకటించాలి, గుర్తుపెట్టుకోండి. సువార్త ప్రకటించాలి. ఎవరికి అప్పగించారో వారు ప్రకటించాలి. ఎవరికి అప్పగించారో ఇది ప్రాముఖ్యం. అప్పగించిన వాళ్ళు చేయకపోతే వాళ్ళ దేవుళ్ళు అక్కడ అడుగుతాడు. అప్పగించకుండా నువ్వు చేస్తే నేను పంపలేదుగా అయ్యా అంటాడు. దేవుని నీతి దేవుని నీతే, దేవుని నీతి మారదు. యేసుక్రీస్తునందు దేవుడు మనల్ని నీతివంతులుగా, దేవుని నీతిగా చేశాడని మీకు గత ఎపిసోడ్లో చెప్పాను. అది మారదంతే. వన్స్ ఫర్ ఆల్ నువ్వు రక్షించబడిన తర్వాత దేవుని నీతి అయిపోయావు. అవినీతి నీ నేలుతుందా, దాని నుంచి విడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోరుకో. యేసయ్య దేవుడు ఏ రీతిగా నీ నీతిమంతుడు చేసాడో దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉండు, తప్పకుండా కార్యం జరుగుతుంది. ఆ విషయాలనే ఈ ఎపిసోడ్లో మీకు ప్రస్తావించబోతున్నాను. దేవుని పిల్లలుగా మనకు అప్పగించబడిన ఈ పనిని, దేవుడు అనుగ్రహించిన ఈ కార్యం సాధించడానికి మనం 2 విషయాల మీద ఆధారపడాలి. ఒకటి, యేసు ప్రభువారు మన పక్షంగా శిలువ మీద సాతాను పూర్తిగా ఓడించారని, యేసు ముందే సాధించిన విజయం రుజువు చేసిన దాన్ని అవలంబించి మన బాధ్యత అనే సంగతిని మీకు పోయినసారి చెప్పాను. రెండో విషయం ఏంటంటే ఆత్మ సంబంధమైన పోరాటం కనుక 2వ పత్రిక కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు, మేము శరీరదారులమై నడుచుకొనుచున్న ప్రకారము శరీర ప్రకార యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలిన బలము కలవై ఉన్నవి. పౌలు గారు చెప్పే యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు, దేవుని ఎదుట దుర్గాల్ని పడద్రోయజాలిన బలము కలవి. అదండి ఈ యుద్ధోపకరణాలని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనం నుంచి మనం చదువుకున్నాం. మీరు అపవాది తంత్రం ఎదిరించిన ఒక శక్తిమంతులైనట్లు ప్రభువును బట్టి మనం ఆయన శక్తిని బట్టి బలవంతులై ఉండాలి. ప్రభువును బట్టి, ఆయన శక్తిని బట్టి, మనల్ని బట్టి కాదు, మన ప్రార్థనలను బట్టి కాదు, మన ఉపవాసాలను బట్టి కాదు, మన వాక్య ధ్యానాలను బట్టి కాదు, వాక్యము ప్రార్థనలో కలిసి ఈ బలపరుస్తే మనల్ని ప్రభువారి శక్తిని బట్టి, బలాన్ని బట్టి మనం బలం పొందుకోవాలి. ప్రార్థన, వాక్య ధ్యానం, పాటలు, ఆరాధన ప్రభు యొక్క శక్తిని మనం గ్రహించుకుని దాని ద్వారా బలం పొందుకోవటానికి. ఆ మాట మర్చిపోకండి. ఎంత ప్రార్థన చేసి ఎంత బాగా వాక్యం చదివితే అంత ఎక్కువగా నీకు ప్రభు యొక్క శక్తి అర్థమవుతుంది, అంత ఎక్కువగా బలవంతుడు అవుతావు. అది నా భావం. రైట్. అపవాది తంత్రాలు ఎదిరించాలంట, దానికి శక్తి కావాలంట. అపవాది తంత్రాలు ఎదిరించాలంట, దానికి శక్తి కావాలంట. ఇది శరీర సంబంధమైన కాదు, ఆత్మ సంబంధమని. అదేంటంట, దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోవాలంట. అది దేవుడిచ్చేది, మనం ఏర్పరచుకునేది కాదు, అది దేవుడిచ్చేది. అవేంటంటే ఆ శరీర సంబంధమైన ఏంటంటే, ఆత్మ సంబంధమైన దేవుడిచ్చే సర్వాంగ కవచం ఏంటంటే 14వ వచనం, నడుమునకు సత్యమనే దట్టి, నీతి అనే మైమర్పు, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు, విశ్వాసం అనే డాలు, రక్షణ శిరస్త్రానం, దేవుని యొక్క వాక్యమైన ఆత్మ ఖడ్గం. ఇవి మనం ధరించుకోవాల్సినవి. ఇవి ఈ దేవుడిచ్చేయి. మొదటి సత్యమనే దట్టి, రెండోది నీతి అనే మైమర్పు, మూడవది సువార్తమైన సిద్ధ మనసు అనే జోడు, నాలుగవది విశ్వాసమైన డాలు, ఐదవది రక్షణ శిరస్త్రానం, ఐదవది ఆత్మ ఖడ్గం. వీటిని ధరించుకోవాలి. వీటిని ధరించుకుని యుద్ధంలో నిలబడాలి. సత్యం అనే దట్టి నడువుకి దట్టి, వస్త్రాలు అటు ఇటు పోకుండా, యుద్ధంలో ఏ వస్త్రం కదలకుండా, పైన అంగీ కదలకుండా, ఈ నడుముకి సత్యం అనే దట్టి. సత్యము అది వేదాంత సత్యం కాదు, కానీ వాక్యముగా దేవుని చేత పలకబడి, దేవుని చేత రాయించబడి, నీ ఆత్మతో మాట్లాడుతున్న వాక్యము సత్యమని, దేవుడే సత్యమని మనం నమ్మాలి. సత్యాన్ని నమ్ముడు చేత నువ్వు సత్యం నమ్ముట్లో ఏమాత్రం అభ్యంతరంలోకి వెళ్ళకుండా, ఏమాత్రం అబద్ధాల్లోకి అభ్యంతరంలోకి వెళ్ళకుండా, సత్యమును, వాక్యమే సత్యం. దావీదు గారు అంటాడు, దేవా నీవు దేవుడు గనుక నీ మాట సత్యము.
నీవు నన్ను ఆశీర్వదించు, నేను ఏ పాటి వాడినయ్యా? నీవు మాట్లాడేవు, నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యం. మనం చెప్పే నిజాలు సత్యం కాదు, దేవుని మాటే సత్యం. ఈ దేవుని మాట మనకు ఏం చెప్తుందో అది పూర్తిగా నమ్మాలంతే. అప్పుడు సత్యమైన తట్టి వచ్చేస్తుంది. అపవాది నీ మీద బ్లేమ్ చేసే బ్లేములు సత్యం కాదు, అది అబద్ధం. వాడికి అదే పట్టుకుని ఎలాడుతూ ఉంటాడు, పొద్దాక నీ మీద నేరం అవుతూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యం, యేసయ్య రక్తాన్ని బట్టి నేను పరిశుద్ధుణ్ణి, యేసయ్య రక్తాన్ని బట్టి నేను నీతిమంతుణ్ణి, యేసయ్య నన్ను ప్రత్యేకించాడు, యేసయ్య రక్తాన్ని బట్టి నేను దేవుని కుమారుణ్ణి, యేసయ్య రక్తం నా పాపాలన్నీ శుద్ధీకరించింది. ఇదే నమ్మాలి, ఇదే సత్యం. ఇది నమ్ముడి చేత నీకు సత్యమైన దట్టి వచ్చేస్తుంది. రెండవది నీతి అనే మైమర్పు. ఇక్కడ ముందు చెస్ట్ కట్టుకుంటారు, అంటే హృదయానికి కాపుదల. హృదయంలోంచి జీవధారలు బయలుదేరాలి. కాబట్టి హృదయాన్ని భద్రంగా కాపాడుకో. సామెతలు 4:23 అనుకుంటా, 4:23 భద్రంగా కాపాడుకో. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలిగిన వాళ్ళు ఎవరు లేరు. సముద్రంలో అంటార్కిటిక్ సముద్రం అనుకుంటా, దానిలో కొన్ని ప్రత్యేకమైన స్థితులు ఉన్నాయంట. ఒక చోట అంట లోపలికి దారుల్లాగా బారుకు ఉన్నాయంట. శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాని లోపలే ఉందో చూడాలని చూస్తున్నారు. అంటార్కిటా మహాసముద్రంలో ఆకాశంలో కనుక్కోవచ్చు, భూమి మీద సముద్రంలో కనుక్కోవచ్చు, కానీ హృదయాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడో లేడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారిని పక్కలో బళ్ళెం పెట్టి పడవగానే మన హృదయాలు బాగుపడిపోయినాయి. ఇకంతే. ఆ మాట నమ్మాలి. ఇంకా నా హృదయంలో నువ్వు చెడ్డతలంపులు వచ్చినప్పుడు బ్రేక్ అయ్యి, అది నీ బాధ్యత. ఆపాల్సిన బాధ్యత నీది, నీకు అప్పచెప్పాడు. నీ హృదయం శుద్ధీకరించబడేందుకు దేవుడు యేసు ప్రభు వారిని పక్కలో బళ్ళెం పెట్టి పడిచాడు. పడవటంతోనే రక్తం నీరు మొత్తం వచ్చేసింది, ఇంకేమీ లేదు. ఇక ఇట్ ఈజ్ ఫినిష్డ్. ఇంత మోసకరమైన ఘోరమైన వ్యాధి కలిగింది, అన్నిటికంటే మోసకరమైన అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగిన దాన్ని యేసయ్య పక్కలో బల్లెం పెట్టి పొడుగుడు చేత, ఆ గుండెకేసి పొడుచుడు చేత, హృదయానికేసి పొడుచుడు చేత ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అది నమ్మాలి. ఈ నీతి అనే మైమర్పు, నీతి యేసు క్రీస్తునందు దేవుడు మనల్ని దేవుని నీతిగా చేశాడు. పోయిన ఎపిసోడ్లో మీకు జ్ఞాపకం చేశాను, 2 కొరింథీ పత్రికలో మాట. అలాగే యేసయ్య రక్తం నందలి విశ్వాసము చేత ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమపత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. యేసయ్య రక్తాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడ్డాం. రోమపత్రిక 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఉంటుంది. నీతిమంతులుగా తీర్చబడ్డాము, అంతే, తీర్చబడ్డాము. ఈ నీతి అయిన మైమర్పు దేవుడు చేసాడు, దేవుడిచ్చింది, దేవుడు చేసిన కార్యం. ఆ హృదయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనము పగటవారమై ఉన్నాం కనుక, మత్తులమే కనుక విశ్వాస ప్రేమలను కవచము ధరించుకుందాము. తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయంలో వచ్చిన, మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో వచ్చిన ప్రేమ విశ్వాసం అనే కవచం, అదే నీతి అనే మైమరుపు. ప్రేమ విశ్వాసం అనే కవచం, ఈ కవచంలో ఈ రెండు ఉన్నాయి, ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది. అందుకని పౌలు గారు అంటాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తు యేసునందున విశ్వాసం నీతి, అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయనేందు ఒకపడు నిమిత్తము. చూసారా, ఏ విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు, ఏ నీతిని సంపాదించుకున్నాడు? ధర్మశాస్త్రం వల్ల నీతి కాదు, యేసు క్రీస్తు వలన నీతి. దేవుడు అది చేశాడు, అది మందగా మనం స్వీకరించాలి. దేవుడు సాధించి పెట్టాడండి, ప్రయాసపడ్డాడు, చేశాడు, దాన్ని మనం సొంతం చేసుకోవాలి. అది నమ్ముట చేత, అప్పుడు నీతేనే మైమరుపు లేక కవచం వస్తుంది. ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ప్రభువారు మన అవిశ్వాసాన్ని ఎరిగి, పేతురు గారు దేవుని విశ్వాసం ఉంచినా, అయ్యా నీవు జల్లించబడబోతున్నావు, నీ నమ్మిక తప్పిపోకుండా నేను వేడుకున్నాను అంటాడు. ఆ జల్లించబట్టం తప్పించలా, జల్లించబట్టం ఉంచుదే, మన యుద్ధభూమిలో ఉండాల్సిందే. పగలు రాత్రి యుద్ధభూమే, విశ్రమించే పనే లేదు, నిద్రపోతున్న విశ్రామం లేదు, మేల్కొన్న విశ్రామం లేదు, నడుస్తున్న విశ్రామం లేదు, వాక్యం చదువుకుంటున్న విశ్రామం లేదు, పని చేసుకుంటున్న విశ్రామం లేదు. అవిశ్రాంత పోరాటంలో మనం ఉన్నాం. ఈ పని దేవుడు మనకు అప్పగించాడు, మనం చేయాల్సిన పని ఏమి లేదు. సత్యం అనేది తట్టి
నీతి అనే మైమరుపు, విశ్వాసం అనే డాలు, సువార్త వలన సిద్ధమనసు అనే జోడు, రక్షణ అనే శిరస్త్రానం, వాక్యం అనే ఆత్మగడ్డం. వీటిని మనం సంపాదించుకోవాలి. ఎట్లా సంపాదించుకుంటాం? దేవుడు సంపాదించి పెట్టాడు, దేవుడిచ్చేది. ఈ విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అవిశ్వాసంలోకి వెళ్ళకూడదు. ప్రేమ అనే కవచం, ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. ప్రేమకు అసలు ఓటం లేదు. అందుకే యేసు ప్రభు ఓడిపోలా. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు ఓడిపాడు. చాలామంది సాతానుడే పై చేయిగా ఉంది అని అనుకుంటున్నాం. దాని ఫైనల్ కూడా చెప్పా అంతకుముందు 2 ఎపిసోడ్లో, వచ్చిన 2 ఎపిసోడ్లు, అంతకుముందు 2 ఎపిసోడ్లు అనమాట. పూర్తిగా దేవుని ప్రణాళిక అంతిమంగా ఎలా ఉండబోతుందో మీకు తెలియజేశాం. ఎందుకంటే ప్రేమ అనే కవచం ఉంటే ప్రేమ అసలు ఎప్పటికీ ఓడిపోదు. అందుకని నీతి మరుపు ప్రేమ అనే కవచంతో భక్త పౌలు గారు జ్ఞాపకం చేశారు. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధమనసు అనే జోడు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. సమాధాన సువార్త వలన సిద్ధమనసు అనే జోడు. ఇందులో 2 సమాధాన సువార్త, సిద్ధ మనసు. సువార్త చెప్పడానికి సిద్ధమైన మనసు. ఎవరైనా మనకి ఏ పరిస్థితులు తారసపడినా వారికి ఎలాగ వాక్యం చెప్పాలో భక్త పౌలు గారు అంటాడు. సమయమందు అసమయం ప్రకటించు, ఎప్పుడెప్పుడు ఎలా చెప్పాలో, గద్దించాలో, బుద్ధి చెప్పాలో, ఆదరించాలో, ఓదార్చాలో అన్నీ జాగ్రత్తగా తిమోతి పత్రికలో రాశారు. కాబట్టి మనందరం యుద్ధభూమిలో ఉన్న సువార్త చెప్పేటప్పుడు సువార్త రక్షించబడే వారికి దేవుని శక్తి, నశించే వారికి వెరితనం. రోమపత్రిక 1వ అధ్యాయం. కాబట్టి సువార్తే రక్షిస్తుంది. సువార్త చేయాలి, దేవుని అనుమతితో చేయాలి, ప్రార్థనాపూర్వకంగా చేయాలి, దేవుడు గైడ్ చేసినట్టుగా చేయాలి. దేవునితో సమాధానం, మనుషులతో సమాధానం, నాలో నేను సమాధానం కలిగి ఉండి సువార్త చేయాలి. ఈ సువార్త చేసే పాస్టర్ గారులకి, సువార్త చేసే వాళ్ళకి చాలామందికి భార్యాభర్తలకి పొసగదు. చాలామంది పొసిగే వాళ్ళు ఉన్నారు, పొసగని వాళ్ళు ఉన్నారు. ఆదివారం వచ్చినప్పుడు అపాతి తగాద పెడతాడు. ఏక మనస్సు, సమాధానంతో సువార్త చేయాలి. ఏక మనస్సు ఉండాలి. ఎవరు అర్థం చేసుకోవాలి, ఎవరు వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, వారు లోబడాలి, వారు సమాధాన పడాలి. సమాధానంగా ఉండి సువార్త చేయాలి. అది ఫలిస్తుంది. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఆ సమయంలో అలాగ ప్రార్థన చేసి వాళ్ళకి సువార్త చెప్పాలి. నా వల్ల కాదులే, మా పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్తాను, నా వల్ల కాదులే, రేపు మందిరానికి రా అని అనకూడదు. ఇది దేవుడు ఏర్పాటు చేసినది. ఎందుకు సువార్త చేయాలి? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది కనుక, కాబట్టి మీరు వెళ్ళి సర్వలోకానికి, ముందు యెరూషలేములోను, యూదయ సమరయలోను, బూదిగంతాల వరకు, అంటే మనం ఉన్న స్థానంలో, మన చుట్టుపక్కల, మన రాష్ట్రంలో, మన దేశంలో, ఇతర దేశాల్లో. ఇది క్రమం. అది కావాలంటే ఏం కావాలి? తండ్రి చేత వాగ్దానం చేయమని ఆత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేసుకోండి. అప్పుడు దేవుని ఆత్మ మీ మీదకి వస్తారు. అప్పుడు మీరు శక్తి పొందుతారు, నాకు సాక్షులై ఉంటారు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనం నుంచి. మనం సువార్త చేయడానికి, ఈ సమాధానం ఉండడానికి ముందు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం. అప్పుడు మనకి దేవుని శక్తి వస్తుంది, మనం సాక్షులుగా ఉంటాం. వారు తామిచ్చిన సాక్ష్యం బట్టి, యేసయ్య రక్తాన్ని బట్టి జయించారు. అది లెక్క. కనుక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శక్తి పొందాలి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి పొందాలి, దేవుని మాట తీసుకోవాలి, అప్పుడు బయలుదేరాలి. అప్పుడు మనం శక్తివంతులు అవుతాం, సాక్షులుగా ఉంటాం. దేవునికి స్తోత్రం. అలాగూ చేస్తూ మనం ఏ ఇంటికైనా వెళితే ఆ ఇంటికి శుభం చెప్పాలి. ఆ మాట మత్తయి సువార్త 10వ అధ్యాయం 12-13 వచనాల్లో ఉంది. వాళ్ళు మన సమాధానం స్వీకరిస్తే సమాధానం వారికి వెళ్ళద్ది, వాళ్ళు మనం తిరస్కరిస్తే ధూళి దులిపి వచ్చేసేయమన్నాడు. ప్రభు వెళ్ళమంటేనే వెళ్ళాలి. మనం ఏదో ఒక ఇంటికి వెళ్ళి, ఒక ఊరిలో ఒక ఆయన ఉన్నాడంట, ఆ ఇంటికి వెళ్ళి దేవుడు ఇవాళ మీ ఇంటికి వెళ్ళమని ప్రేరేపించాడమ్మా అని డబ్బుల కోసం. చాలా నమ్మకస్తుడు, నేను ఎరుగుదును. ఎంత నమ్మకస్తుడు అంటే, నా దగ్గర రక్షించబడిన, ప్రభు దగ్గర నడిపించబడిన బిడ్డలో అతడు చాలా నమ్మకస్తుడు. ఆ ఇంటికి డబ్బుల కోసం. ప్రభు కరుణించుగాక. ప్రభు మన దగ్గరికి వెళ్ళాలి, ఏడబడితే ఆయనకి వెళ్ళకూడదు, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళకూడదు. అసలు డబ్బులు ఇస్తారనే ఉద్దేశంతో అసలు వెళ్ళకూడదు. డబ్బులు వస్తేనే సువార్త సభలు పెట్టకూడదు, సువార్త చేయకూడదు. డబ్బులు వస్తేనే పాటలు పాడకూడదు, డబ్బులు వస్తేనే అసలు డబ్బుల కోసం చేయకూడదు. అది సాతాను సంబంధం, గుర్తుపెట్టుకోండి. సరే, ఈ సువార్త విషయంలో ఇది సంగతి. తర్వాత విశ్వాసం అనే డాలు. ఈ విషయాన్ని తేటగా అర్థం చేసుకుందాం. దేవుడు సహాయం చేయనుగాక. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం సాతానుడికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు వాడు మన మీద దాడి చేస్తాడు. దానియేలు గారి సంగతి చెప్పే కదా. అలాగే
నేను దేవుని చిత్తానుసారంగా దేవుడు చెప్పి మాట్లాడమని పంపించిన ఎపిసోడ్స్ అంతకుముందు సాతాను యొక్క స్థితిని గురించి 2 ఎపిసోడ్స్ చెప్పాను, మొన్న 2 చెప్పాను. మొదటిసారి ఏమన్నా అనారోగ్యంతో పడగొట్టాడు, రెండోసారి దైవ చిత్తానుసారం వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు నా కుడి కాలుని బండి కింద వేసేసాడు, దాడి చేస్తాడు. మనం భక్తులు అని కాదు, ఏదైనా మనలో బలహీనత ఉంటే దాన్ని ఆసరాగా చేసుకుని నెట్టేసేస్తాడు. భక్తున్న ఒక్కోసారి నెడతాడు గ్రహించుకోకపోతే, వాడు దాడి చేస్తాడు. తర్వాత నువ్వు దైవజనుడు అయితే నీ భార్య మీద దాడి చేస్తాడు, నీ పిల్లల మీద దాడి చేస్తాడు, ఖచ్చితంగా ఉండదు దాడి. ఈ దాడి చేసినప్పుడు వాక్యాన్ని విశ్వసించి స్ట్రాంగ్గా యేసయ్య రక్తాన్ని గురించి మాట్లాడటమే. అన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాను యేసయ్య రక్తాన్ని గురించి. నువ్వు స్ట్రాంగ్గా యేసయ్య రక్తాన్ని గురించి మాట్లాడటం, ఇంకొక మార్గం లేదు, ఇంకొక మార్గం లేనే లేదు. నీవు సాక్ష్యంగా నిలబడాలంతే, మాట్లాడాలి, వాక్యాన్ని విశ్వసించాలి. దేవుడు నీతో ఏం చెప్పాడు అది విశ్వసించాలి, అంతే. అబ్రహాం గారితో దేవుడు ఏం చెప్పాడు అది నమ్మాడు, అది అతని నీతికి ఎంచబడింది. దేవుడు దావీదు గారికి ఏం చెప్పాడో అది నమ్మాలి, నీకేం చెప్పాడో నమ్మాలి. వినేవారు గ్రహించి ఉంటారు. గడిచిన ఎపిసోడ్లో నా స్వరం బాగా ఇంక రాదేమో అనుకున్నా, స్వరం ఉన్నప్పుడు చేయలేకపోయాను ప్రభువా అని బాధపడ్డా. మెల్లగా ప్రభువారు స్వరాన్ని ఇస్తున్నారు. నమ్మాలి. ఇక రాదేమో అంటే రాదు, నేను రాదని విశ్వసిస్తే రాదు, దేవుడు ఇస్తాడని నేను విశ్వసిస్తే వస్తుంది. విశ్వాసమే నువ్వు పట్టుకునే ఆత్మఖడ్గం. డాలు అంటే ఎదురుగా వచ్చే బాణాలని, కత్తి దెబ్బల్ని చేత్తో పట్టుకుని నిలబట్టేది డాలు. నీతి అనే కవచమే ఇక్కడ ఉంటుంది హార్ట్ని కాపాడటానికి. ఇది మన మీదకి శత్రువు చేసే బాణాలని అడ్డుకునేది విశ్వాసం అనే డాలు. ఆత్మఖడ్గం ఈ చేత్తో పట్టుకుంటాం, అది ఎందుకో చెప్తాను. ఈ విశ్వాసం అనే డాలుతో మనం అపవాది యొక్క తంత్రాలన్నింటినీ ఎదిరించడానికి శక్తిమంతులం అవుతాం. ఎన్ని బాణాలు వేసినా కానీ శక్తిమంతులం అవుతాం. గత ఎపిసోడ్లో మీకు జ్ఞాపకం చేశా, బలమైన చీకటి శక్తులు కలిగి పూజ చేసే ఇల్లు ఒకటి ఉంది మా ఊర్లో. వాళ్ళు ప్రార్థన చేయడానికి పిలిచారు. నేను అమ్మగారికి చెప్పి, అప్పుడు మా పెద్ద అబ్బాయి చిన్నపిల్లోడు, నెలలో సంవత్సరం అటు ఇటుగా, నెలలు సంవత్సరం అంతే, అటు ఇటుగా అంతే. నేను వచ్చేంత వరకు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు పిల్లోడి కోసం అని చెప్పి వెళ్ళిన 5 నిమిషాల్లో వచ్చాను. ఆడుకుంటున్న పిల్లోడు అప్పుడప్పుడు జ్వరం వచ్చేసింది. వేరే పల్లెలో నుంచి ప్రార్థన చేసుకోవడానికి తల్లి కూతురు వచ్చారు. కూతురికి పాలిస్తుండగా పుట్టిన పిల్లకి పాలిచ్చే తల్లికి వాళ్ళ తల్లికి ముగ్గురికి 3 దెయ్యాలు పట్టినాయి. మంచి వర్షం, పాత మందిరం అది. వాళ్ళ ముగ్గురులోనూ ఎలగొట్టాం. నేను ఒక్కడి తప్ప మిగిలిన వాళ్ళందరూ మంచం ఎక్కారు. అందరికి పరిచయం. అమ్మగారు అంటానే ఉంది, అయ్యా వర్షంగా ఉంది, మాకు చుట్టూ నీలే, చాలాలో ఉంది మందిరం నిర్మాణంలో ఉంది, ఇంట్లో ఉంటున్నాం, అది చిన్న ఇల్లు, ఇంకోసారి రమ్మని అయ్యా అన్నారు. అప్పుడప్పుడు వాళ్ళ మాట కూడా వినాలి మనం. నేను ప్రార్థన చేశా, దెయ్యాలు పోయినాయి. వాళ్ళు కొంతకాలం వచ్చారు, కులానికి భయపడి మానుకున్నారు, నా స్ట్రిక్ట్నెస్ చూసి అసలు మానుకున్నారు. కుల కట్టడలకి మానుకుంటారు. 3 దెయ్యాలు పోయినాయి. కృతజ్ఞత ఉండదు. దేవుని పిల్లలారా, వాడి మీద మనం దాడికి వెళ్ళినప్పుడు వాడు వస్తాడు. మనం విశ్వాసం అనే డాలును పట్టుకుని వాడేసి అగ్నిబాలను ఆర్పాలి, అంతే. ఆర్పుతాం. ఆర్పటానికే దేవుడు మనల్ని నియమించాడు, ఓడిపోవటానికి కాదు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. తర్వాత రక్షణ అనే శిరస్త్రాణం, ఇది తలను కాపాడేది, అంటే మనస్సుని, ఆలోచనల్ని. హృదయం ఏమన్నా జీవధారలు, ఆలోచనలు, తలంపులు. మనసు ఏమన్నా ఈ మొత్తం టోటల్గా మన ప్రాణ సంబంధమైన జీవితం. ఈ మనస్సు కాపాడబట్టడానికి రక్షణ అనే శిరస్థానం. తల మీద దెబ్బ తగిలిందంటే శరీరం సరిగ్గా పనిచేయదు. అపవాది